రొట్టి పోతుంది ఇది ఇక్కడ ఇది కదిరి రాజంపేట. హాయ్ ఫ్రెండ్స్, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇది కదిరి రాజంపేట. చూడండి గుంత, ఒకసారి దీని గుంతను డిస్ప్లే. ఈ గుంతను పట్టించుకోకుండా ఎట్లుందో చూడండి. ఈడైతే వన్ డే మొత్తం కంకర వేసుకొని బిల్లు మాత్రం పుష్కరంగా భోజనం చేసినారు మొత్తం మీద. అయితే ఈ గుంత కూకాల నామమాంత్రంగా ఇది వేసి పెట్టినారు. వన్ వే ఇప్పుడు పోయినప్పుడు కార్ ఒకసారి చూపి కార్ ఇటుకపోయి కింద పడింది. ఇట్లా కానీ ఏమన్నా నైట్ టైమ్స్ అయ్యి యాక్సిడెంట్ అయితే దాని పరిస్థితి ఏంటి? సో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఎందుకు కనపడలేదు? ఓన్లీ ఈ సిమెంట్ కంకర వేసి మాత్రం డబ్బులు మాత్రం తీసుకున్నాడు, కానీ దీన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు అవన్నీ చూపి బాబు ఇట్లా. ఇప్పుడు వచ్చే అందుకే రాజేష్ని గెలిపించండి. మొత్తం ఈ రోడ్లన్నీ అందుకే మీరు కదిరి నియోజకవర్గ ప్రజలు రాజేష్ని గెలిపించండి. మీకు ఈ రోడ్లన్నీ ఫుల్ఫిల్ చేసుకోండి. హాయ్ అందరికీ, నేను మీ దుమ్చక స్టార్. ఇప్పుడు నేను ఎక్కడున్నా తెలుసా? కదిరి, ప్రజెంట్ కదిరిలో ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. సో సపోర్ట్ చేయడానికి నేను చెప్తా కదా, అందుకు సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ వచ్చా. సో ఇప్పుడు మన హీరో ఎంట్రీ సార్ రండి, స్వతంత్ర అభ్యర్థి గారు. సో రాజేష్ దీని పేరు. నమస్కారం. హాయ్ రాజేష్. హాయ్ అక్క. నీకు నేను సపోర్ట్ చేయడానికి వచ్చా కదా. సో మీ ఏరియాలో కొన్ని సోషల్ మీడియా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వచ్చాను. ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో ఉన్నాం? మనం ఇప్పుడు కదిరి రాజంపేట హైవేలో ఉన్నామంట. మేము ప్రజెంట్ కదిరి రాజంపేట మధ్యలో హైవేలో ఉన్నాము. సో రోడ్లు ఎలా ఉన్నాయి కదిరిలో కూడా, అంటే ఇప్పుడు మా ధర్మవరమే కాకుండా ఇక్కడ ఎలా ఉన్నాయి కదిరిలో చూపించడానికి నేను వచ్చి తనకి సపోర్ట్ గా. సో దీని పరిస్థితి ఏంటి? అధికార పార్టీ కానీ అంతకు ముందే ఉండే వాళ్ళు కానీ ఏం చేయలేదు దీని గురించి. అంటే మనకి ఈ ప్రాంతంలో వచ్చేసి టీడీ ప్రభుత్వంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఏమైందంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఈ రోడ్ లో తిరగడం వల్ల రోడ్ అనేది పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ కనీసం మట్టి గుంతలు ఉన్నాయి కదా, గతంలో వర్షాలు ఎక్కువ పడేసి ఇంకా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతినింది. మాట్లాడుతున్నామంటే మన స్వతంత్ర అభ్యర్థి రాజేష్ సో రోడ్ల గురించి ఒక పాయింట్ పెట్టాడు అన్నమాట అర్జెంట్, అందువల్ల మాట్లాడుతున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, తను కంటిన్యూ చేయండి రాజేష్ గారు. అంటే మనం అప్పటి నుంచి కూడా గతంలో వర్షాలు ఎక్కువ కురవడంతో రోడ్ అనేది పూర్తిగా దెబ్బతినింది. కనీసం అంటే వారానికి ఒక రెండు మూడు చోట్ల యాక్సిడెంట్ జరుగుతుంటాయి రోడ్లో. టూ వీలర్లు కానీ ఆటోలు కానీ ఏదో ఒకటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మేము కూడా గతంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అయితేనేమి, అదేవిధంగా నాయకులకి అయితేనేమి చాలా సార్లు చాలా రకాలుగా వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకు అడ్డగింత ఈ రకాలుగా చాలా సార్లు వాళ్ళ దృష్టికి తీసుకోపోయినాం. కానీ అధికారులు కూడా వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్లు వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలా. దానివల్ల ఈ రోజు నిత్యం కూడా ఈ రోడ్డు మీద ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి. మీ ఉద్దేశం ఏంటి ఈ రోడ్డు గురించి కొంచెం చెప్పండి. చాలా ఎన్ని రోజులు చూస్తున్నామా ఇలాగే అండి. ఇది అసలు పట్టించుకునే వాళ్ళు ఎన్నోసార్లు ధర్నా చేశారు రాజేష్, అసలు దీని గురించి ఎత్తలేదు. అది చేస్తామంటారు, చేయాలి, పట్టించుకోలేదు బాగా అంతే. నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో ఒక పులివెందుల కడప తప్ప రోడ్లు బాగుండే దుస్థితి. సో కడపకి అయితే ఒక ప్యారిస్ లాగా అదర్ దేశం లాగా ఉంది. సో ఇక్కడ ధర్మవరం కంటే నా ధర్మవరమే కొంచెం గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు చేసినారేమో. ఈ కదిరి అయితే చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఎమ్మెల్యేగా గెలిస్తే? మనం ఎమ్మెల్యే గెలిచిన వెంటనే మొట్టమొదటిగా మన అజెండా వచ్చేసి కదిరి రాజచోట్లకి. ఎందుకంటే ఈ ప్రాంతాలు దాదాపుగా 2 మండలాలు ఉన్నాయి. ఇది ఇక్కడి నుంచి కదిరి నుంచి కూడా రాజంపేట వరకు హైవేగా గుర్తించారు. కాకపోతే ఈ రోడ్డు అనేది సక్రమంగా లేకపోవడంతో రోజు నిత్యం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం ఆసుపత్రులు ఏమైనా సౌకర్యాలు ఉన్నాయంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ప్రమాదాలు జరిగితే మళ్ళీ ఇక్కడి నుంచి అనంతపురం పోయే లోపలే ప్రాణాలు గాలి కలిసిపోతాయి. దాదాపుగా 2 మండలాలకు సంబంధించి వందలాదికి పల్లెలు ఉన్నాయి. ఇక్కడ 2 మండలాలు అంట. ఈ రూట్ నుంచి 2 మండలాల గ్రామస్తులు వెళ్ళాలంట. సో ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు? మళ్ళీ ఓన్లీ పులివెందుల కడప మాత్రమే రోడ్లు ప్యారిస్ కి పరిమితం అయ్యాయా? లేకుంటే నెక్స్ట్ తను వస్తే అభివృద్ధి చేశాడంట. ఒకసారి యువకుడు ముందుకు వచ్చాడు, కదిలి వచ్చాడు. సో కదిరి నియోజకవర్గ ప్రజలైతే తనను ఆదరించాలి రాజేష్ ని. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా రావాలంటే ఎంత ధైర్య సాహసాలు ఉండాలా. కానీ ఇంతకు ముందు చాలా ప్రోగ్రాంలు కూడా చేశారు. హాస్టల్ గురించి కానీ తర్వాత రక్తదానాలు కానీ చాలా ప్రోగ్రామ్ లో ఒక స్టూడెంట్ లీడర్ గా కూడా చాలా పని చేశారు. మీ కదిరి నియోజకవర్గం వాళ్ళు కూడా తెలుసు. మనకి ఒక పట్టు ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి కరెక్ట్ సూటబుల్ అవుతాడు. సో కాబట్టి ధర్మవరం కాబట్టి కదిరి నియోజకవర్గం వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చి తనకి సపోర్ట్ చేయండి. సో నేను మీ దించక స్టార్ రాజేష్ కు సపోర్ట్కి వచ్చా. బాయ్.
హలో నా బండి ఇచ్చిన నా పిల్లలకి